అందరికీ వందనాలు. గురువుని అంటారు. బోసయ్య గారి కుమార్తె వివాహ సందర్భంలో అల్లుడి గారికి చిన్న పార్టీ ఇచ్చుకుంటున్నాను. కామట్టే కామట్టే ఏరే దండ ఒరే ఏదో నాయలా నాకు కదరా అల్లుడి కోరికే. మరి గలాసు తిరగైంది. అప్పుడే ఉపన్యాసం అయిపోయిందేంటి? మాట్లాడాలంటే గంట మాట్లాడతాను. ఇది ఎదురుకుండా ఉండగా ఎవడు మాట్లాడతాడంట. సిగ్గుపడుతున్నది ఏంటి అల్లుడు గారు? ఇలాంటి విషయాల్లో సిగ్గొగ్గేయాలి గురువా. శాస్త్రి గారు నాకు అలవాట్లేదండి. ఓళ్ళు వెళ్ళవయ్యా, మా కొట్టుకొచ్చి క్వార్టర్లు అట్టుకెళ్ళేవాడు అని మా ఊళ్ళు చెప్పనేది ఏంటి? శాస్త్రి గారు ప్రసాద్ పర్వాలేదు, తాగుడు తప్పులేదనేగా నిన్ను తీసుకోమనేది. నలుగురితో పాటు నారాయణ గాడయ్యరా ఎదోనయ్యాలా. ఆ గురువు మాట అంటే అల్లుడి గారికి గురు ఎక్కువే. ఏం లేదు, వాళ్ళందరూ నీళ్ళలు ఆడుతున్నారు, మనం ముచ్చటగా బోలాలు ఆడుకుంటాం. ఏమో మా అయ్యా అయ్యలేదు పట్టు అంటే అది పట్టు. ఎల్లయ్య గాడేటి ఈయన ఎంట తీసుకురావద్దని చెప్పానా గురువా నీకు? ఒరే ఎల్లయ్య ఇదిగో అమృతం నేతిలో ఏంచింది కోడుకోర. అతను నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళకూడదంట. ఎందుకు వెళ్ళావు అంటున్నాను. ఎందుకు వెళ్ళకూడదంటున్నాను. ఎన్నావా సమాధానం గురువా? నేనేం తప్పు చేశానండి. ఇదిగో యాపట్టుకెళ్ళిపో. థ్యాంక్ యూ మామయ్య. ఏడో నాకు కొంచెం దగ్గర చుట్టం లేండి. అదేటే ప్రసాద్ బాబు అప్పుడే అలాగైపోయాడేటే. ఇంకొంచెం వేసుక బాబు. సొసైటీ దగ్గర అన్నగారు చెప్పిన ఉపన్యాసం విన్నావుగా? విన్నాను, బాగా చెప్పాడు. బాగా చెప్పిన మాట నిజమే, కానీ అందులోని అంతరార్థం మాత్రం వేరు. తనకు సెంటు భూమి లేదంటూ భూస్వాములందరినీ పడతిట్టాడు. ఈ ఊళ్ళో పెద్ద భూస్వామి ఎవరున్నారు? మీరేగా. అవును, నన్ను తిట్టాడా? మరి అందుకే రేపటి నుంచి మీ పొలాల్లో పనులు సాగకుండా కూలీని ఎక్కొట్టమన్నాడు. నిజం. అసలే మీకు వ్యవసాయం చేయడం తెలియదు. నేను ఎందుకు చేస్తాను? మా మావయ్య ఉన్నాడుగా. అబ్బే నా వల్ల కదా ప్రసాద్, ఇప్పటికే లేనాపోదలకు గురయ్యా. మావయ్య అది కాదు ప్రసాద్, మీ చేలో కాలు పెట్టాను అనుకో, రేపు నీ పాలేరు మీద పడగొచ్చు, ఇక్కడ నీకేం హక్కు ఉంది అని. అప్పుడు నన్ను ఏం చేయమంటావు? పోనో పంజే ఏ మామయ్య పేరు పవర్ పట్ట రాసిచ్చి. పవర్ పట్ట ఏంటి? నాకు పట్టుదల వస్తే ఆస్తి మొత్తం అంతా రాసి ఇచ్చేస్తాం. అలా అన్నావు, బాగుంది. ఇదిగో కాగితం రాసి తీసుకొచ్చాను, దీని మీద ఒక్క సంతకం పెట్టు బాబు. పొట్టి సంతకమా పొడుగు సంతకం? పొడుగుదే ఎట్టు పుల్లే ఎట్టు. పెన్నిచ్చి ఒక్క సంతకం ఏంటి, ఎన్ని సంతకాలైనా పెడతాను. ఆఫీసర్ గారు ఉన్నారు? గురువా ఉష గారు వచ్చారు. అక్కడ ఉంది గురువా. పెద్దలంతా ఒకసారిగా వచ్చేసారు. మా పెద్దరికాలు ఇంకెక్కడ ఉన్నాయి ఎట్లండి? శేషయ్య గారు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారు. మాటలే మాయి, చేతలు మీ. బోసయ్య గారు ఆ విషయం ఏదో చెప్పండి. ఏమీ లేదండి, మీరు సమిష్టి వ్యవసాయ క్షేత్రం ఆరంభించారు కదా, ఇక వాళ్ళని పట్టపగ్గాలు ఏమంటే నమ్మండి. ఒక్క కూలీడు కూడా మా చేలలో పనిచేయట్లేదంటే నమ్మండి. పైగా రూపాయికి పావుల కూలి అధికంగా పెంచారట, లాభాలు వస్తే వాటాలు ఇస్తా ఉన్నారట. గొర్రెల మంద కదండి, ఇక అంతటి పడ్డారు. ఎందుకు మీరు నా దగ్గరికి వచ్చిన కారణం? మరేం లేదండి, ప్రభుత్వం దగ్గర నుంచి ఏ సహాయం వాళ్ళకి అందకుండా చేశారంటే ఇక వాళ్ళ ఆ ఊళ్ళో బతకలేరు. మీరు ఆ సాయం చేశారు, మీకు సన్మానం చేసే ఉంటూ మాది. అంటే అర్థం
నాకు లంచం ఇస్తారన్నమాట. అదేంటి అలాగనుకుంటారంటే బహుమతి. నాకు అలాంటి అలవాట్లు లేవు. దయచేసి మీరు వెళ్ళొచ్చు. నేనెవరో మీకు తెలుసుగా. ప్రస్తుతం వారు ఎమ్మెల్యేగా లేకపోయినా గవర్నమెంట్ లో మాత్రం మంచి పలుకుబడి ఉంది. మినిస్టర్ గారు ఆయన చుట్టం. అయితే ఏం చేస్తారు? మీ పరపతిని ఉపయోగించి నా ఉద్యోగం తీసేస్తారు, అంతేగా? అలాగే కానీ ఆఫీసర్ గారు కుర్రతనం ఉడుకు రక్తంతో మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఏదో మంత్రి రికమెండేషన్ తో ఉద్యోగం సంపాదించారు. నాన్ సెన్స్. నాకు మినిస్టర్ వల్ల ఉద్యోగం రాలేదు. సెలెక్ట్ అయ్యాను, డైరెక్ట్ గా అపాయింట్ అయ్యాను. ఒకవేళ ఉద్యోగం పోతే సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో చేరి ఒక రైతుగా జీవిస్తాను. ఆఫీసర్ గారు ఏదో ఉడుకు మీద అనుకోవడం కానీ ఆ పని చాలా కష్టం అండి. దేశంలో మీలాంటి చీడ పురుగులు ఉండబట్టే కొంతమంది అలా తయారయ్యారు. మంత్రుల్లో కూడా నీతి మంత్రులు ఉన్నారనే మాట మర్చిపోవద్దు. ఆఫీసర్ గారు ఇంకేం చెప్పనవసరం లేదు. దయచేసి వెళ్ళిపోండి. ఆఫీసర్ గారు, నా సంగతి మీకు ఇంకా సరిగ్గా తెలియదు. ఐ సే ప్లీజ్ గెట్ అవుట్. ఓకే గారు, బయట చూసుకుందాం, మీరు ఇంకొచ్చేయండి. ఎందుకండి కాలు పిల్లలు అలా తిరుగుతారా? కూర్చోండి. అదిగో ఏదన్నా అంటే శాసయ్య అని పెద్దగా అరుస్తారు. గిలితే అయిపోద్దన్నారు. ఏమైంది? ఇంతెంత అంత ఇంకో కొంత తగ్గింది. ఎక్కడ చూసినా సమిష్టి వ్యవసాయం అని ఒకటే గోల. ఊళ్ళో పెద్ద నాయాళ్ళైన మనల్ని ఎదవనాయాళ్ళంతా కలిసి పురుగుల కంటే తక్కువగా చూస్తున్నారని నేను అడుగుతున్నానండి. పండగ పెద్ద నాయాల దండగా. ఏంట్రా వాగుడు? అదేటండి, నేనేమన్నా తాగున్నా అనుకున్నారు మా మామూలుగా? ఏడ్రా చెత్త నేసిపోద్ది. ఎప్పుడో నేసిపోను చెత్త. అడిగో చూడు డబ్బు. అప్పుడే అంత డబ్బు ఎట్లా అవసరమైందిరా? పెద్ద ఎదవలో కడుకొచ్చాడు. గుర్తుందా అసలు నీకు? గాది కింద పంది కుక్కలారా మా కష్టాలను తిని బయట పందులారా మీ రోజుల దగ్గరికి వచ్చాయి. మీ డబ్బు అవసరం లేదు, మీరు అవసరం లేదు. పప్పా ఏంటండి ఇదే అని ఈ డబ్బు నా మొగాన్ని కొట్టేసాడండి. ఇదిగోండి డబ్బు. అంతవరకు వచ్చిందన్నమాట. ఊరుకుంటా ఇంకెక్కడికి వెళ్తాతోనండి. ఏమండు మీరు రాధమ్మ గారు ఆ శాంతమ్మ గారికి రాతకోతలో సహాయపడుతున్నారంట. మన వ్యాపారం దెబ్బతింటదండి. మరి నేను వెళ్ళొస్తాను. ఎవరు? మన రాధ? రాధే. ప్రసాద్, ఈ విషయాలు నువ్వు చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. చూస్తూ ఊరుకోవడం కాదు, ఈ సంగతి తెలిస్తే అందరికీ ఎప్పుడో బుద్ధి చెప్పేవాడిని. ఈ ఫామ్స్ అన్ని ఈ రోజు పోస్ట్కే వెళ్ళాలి రాదా, లేకుంటే నీకు శ్రమ ఇచ్చుండేదాన్ని కాదు. శ్రమ నీ సేవలో నా కృషి కూడా కొంత ఉన్నందుకు నిజంగా నేను ఎంతో గర్విస్తున్నాను శాంత. హరే రామ హరే రామ. ఊళ్ళో పెళ్ళైతే కుక్కర్గా హడావుడింట.